హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించమన్న వాగ్దానము కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 3వ వచనము. వేట కాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం విడిపించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడును గాక. ఆమేన్. ఆల్రెడీ మనం విడిపించబడ్డామండి, రక్షించబడ్డాము. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. మనం ఎలా విడిపించబడ్డాము, ఎలా రక్షించబడ్డాము, మనం ఎలా జ్ఞాపకం చేసుకుని ఆలోచిస్తున్నారా? ఎప్పుడైతే నజరైన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచాడని విశ్వసించున్నావో ఆ రోజున ప్రతి వాగ్దానానికి మనం వారసులుగా మారిపోయాము. ఆ రోజే మనము విడిపించబడ్డాము, ఆ రోజే మనము రక్షించబడ్డాము. ఎప్పుడైతే వాగ్దానం బట్టి మనం అడుగుతామో దాన్ని మన ఫలితాన్ని మనము పొందుకుంటాము. ఆమేన్. ఎందుకంటే అనేకమైన వాగ్దానాలు ఇచ్చినాడు, ప్రతి వాగ్దానానికి వారసులుగా మనల్ని చేసినాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన ఆయన ప్రియకుమారుడు మనలోనే ఉన్నాడు. హల్లెలూయా. మనం ఎప్పుడైతే క్రీస్తుని విశ్వసించినామో ఆ రోజు నజరేయుడైన యేసుక్రీస్తు నీలోనే ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వను అంటున్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు ఏదైతే తండ్రిని అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. వేట కాని ఊరిలో నుండి నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షించును అన్నాడు. దేవా, ఇదిగో తండ్రి, ఈ ఇబ్బందికరమైన పరిస్థితిలో నేను ఉన్నాను తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఈ పరిస్థితుల్లో నేను విడుదల పొందును కాక నువ్వు ఎప్పుడైతే అడుగుతావో, నువ్వు ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నీ మీద ఎంతమంది అటాక్ చేద్దామని చూసినా సరే ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఏదైనా అనారోగ్యం నీ మీద అటాక్ చేయాలని ఎదురు చూస్తుందేమో, దాన్ని రాకుండా ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆ అనారోగ్యం నీ మీద రాకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎందుకంటే నీ కొరకు ప్రాణం పెట్టిన తన ప్రియకుమారుడు నీలో ఉన్నాడు. నువ్వు ఏమైనా అడిగావు, ఈ వాగ్దానం బట్టి నా జీవితం నెరవేర్చమని అడగగానే అది ఆటోమేటిక్గా నీ జీవితంలో దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చి హాస్పిటల్లో ఉన్నావా, బాడీ ట్రీట్మెంట్కి సహకరించట్లేదా, ఆ పరిస్థితి వైపు నువ్వు చూడొద్దు. ఈ వాగ్దానాన్ని పట్టుకుని, దేవా, నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తా అన్నావు. ఈ రోజు తండ్రి నాకు ఈ అనారోగ్యం వచ్చింది తండ్రి, అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చండి తండ్రి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఆ పరిస్థితి వైపు చూడడం. నువ్వు ఎప్పుడు ఆయన వైపు ఆశగా అడుగుతావని ఎదురు చూసి నువ్వు అడిగిన సమస్తాన్ని నీకు దేవుడు ఇస్తాడు. ఏదైతే అనారోగ్యమైన పరిస్థితి దాని నుండి ఈరోజు నువ్వు విడిపించబడును గాక. ఆమేన్. ఎండిన ఎముకల్లో జీవం కలుగజేసిన దేవుడు నీలోనే ఉన్నాడు. హల్లెలూయా. చనిపోయిన లాజర్ని లేపిన దేవుడు నీలోనే ఉన్నాడు. ఆమేన్. యోబు అనారోగ్యంతో ఎంతో ఇబ్బంది పడ్డాడు, దేవుని వైపు చూడగా విడిపించాడు. ఈరోజు కూడా ఒకవేళ నీకు ఏదైనా అనారోగ్యం వచ్చి ఎవరూ నీకు పట్టించుకోవట్లేదా, దేవుని వైపు చూడు. కోల్పోయిన ఆరోగ్యాన్ని అంతా రెండింతలుగా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అడుగుడే మీకు ఇవ్వను అన్నాడు. వాగ్దానానికి వారసులుగా నన్ను చేసి ఉన్నావు కాబట్టి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేరును గాక అని ఎప్పుడైతే నువ్వు ఆశగా అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నిన్ను ఆయన పునరుద్ధానంలో ఎంతైతే శక్తి ఉందో అంత మహిమగా నిన్ను తిరిగి లేపి గొప్ప సాక్షిగా నిన్ను దేవుడు నిలబెడతాడు. ఆమేన్. ప్రార్థించుకుందామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇదిగో తండ్రి, ఎవరైతే తండ్రి ఏదైతే ఇబ్బందిగా ఉన్నారో తండ్రి, ఎవరైతే తండ్రి ఇదిగో తండ్రి అందరూ తండ్రి తన మీద అటాక్ చేయాలని చూస్తున్న ఆలోచనలో ఉన్నారో, ఒకవేళ భయంకరమైన పరిస్థితులు ఉన్నారో తండ్రి, ఆ పరిస్థితిలో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఎవరైతే తండ్రి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారో తండ్రి, ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. తల దగ్గర ఉన్న తండ్రి అరికాల వరకు తండ్రి ముట్టి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అట్టి రీతిగా తండ్రి ఈ వీడియో చూస్తున్నప్పుడు తండ్రి ఏ విషయాల గురించి అయితే అడుగుతున్నారు తండ్రి, వారు ఏదైతే అనారోగ్యం గురించి తండ్రి ధ్యానించుకుంటూ తండ్రి ఈ వీడియోలో తండ్రి ఏకీభవించినారు తండ్రి, ఏకీభవించిన ప్రతి ఒక్క దాంట్లో తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అటే రీతిగా వారి హృదయం తండ్రి ఏదైతే ప్రార్థిస్తుంది ఈ వాగ్దానం పట్టిన అడుగుతున్నారు తండ్రి, అడిగిన సమస్తంలో తండ్రి వారికి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ప్రయాణాల్లో తండ్రి మీరే తోడే నడిపించిన తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.